బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. నా నావలో అందరం కలిసి పాడదాం. అందులో యేసు ఉన్నాడు. నా నావలో వరదలెన్ని వచ్చినా వనకను, అలలెన్ని కొట్టినా అదరను. వరదలెన్ని వచ్చినా వనకను, అలలెన్ని కొట్టినా అదరను. ఆగిపోయే అడ్డులొచ్చినా సాగిపోయే సమయమాయెను. ఆగిపోయే అడ్డులొచ్చినా సాగిపోయే సమయమాయెను. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు, అందులో యేసు ఉన్నాడు. నా నావలో లోతైన దారిలో పోవుచున్నది, సుడిగుండాలలో తిరుగుచున్నది. లోతైన దారిలో పోవుచున్నది, సుడిగుండాలలో తిరుగుచున్నది. సూర్యుడైనా ఆగిపోయెను, చుక్కాని మాత్రం సాగిపోయెను. సూర్యుడైనా ఆగిపోయెను, చుక్కాని మాత్రం సాగిపోయెను. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. నా నావలో అందులో యేసు ఉన్నాడు. నా నావలో నడి రాత్రి జాంబులో నడిచిన, నడి సంద్రము మధ్యలో నిలిచిన. నడి రాత్రి జాంబులో నడిచిన, నడి సంద్రము మధ్యలో నిలిచిన. నడిపించు నా యేసు, అద్దరికి నన్ను చేర్చు. అందరూ కలిసి పాడదాం. నడిపించు నా యేసు, అద్దరికి మరలా పాడుకుందామా. నడిపించు నా యేసు, అద్దరికి నన్ను చేర్చు. నడిపించు నా యేసు, అద్దరికి. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. నా నావలో అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు. బులో క్రీస్తు మహారాజుకు దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం ఒకసారి లేచి నిలబడుకుందామా. అందరం ఒకసారి లేచి నిలబడుకొని కళ్ళు మూసుకుని ప్రభువును చూద్దాం. ప్రభువును చూద్దాం. నీ కుడి చేతిని పైకెత్తి ప్రభు వారి వైపు చూస్తూ
దేవునికి స్తుతి చెల్లిద్దాం. అయ్యా యేసయ్య, నీ మహాకృప చేత దీనులమైన మమ్ములను, అల్పులమైన మమ్ములను, అయోగ్యులమైన మమ్మును నీ కృపతో కాచి కాపాడి రక్షించి నీ దివ్యమైన సన్నిధికి మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలు నాయనా అని అందరము దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవ్వరూ మౌనంగా ఉండొద్దు. నీకు స్తుతులు నాయనా, నీకు స్తోత్రములు నాయనా. దివ్య లక్షణములు కలిగిన దేవ, అనాది దేవ, అనంత దేవ, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న తండ్రి, మాతో ఉన్న దేవ, మా మధ్యలో ఉన్న దేవ, అదృశ్యుడిగా సంచరించుచున్న దేవ, మా ప్రార్థనలు మా విజ్ఞాపనలు ఆలకించుచున్న దేవ, మీకే స్తుతులు నైనా అని అందరము దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఏ ఒక్కరూ మౌనంగా ఉండొద్దు. ప్రభువును చూస్తూ యేసయ్యా మీకు స్తుతులు నాయనా. పాడైపోవలసిన మా జీవితాలను, పతనమైపోవలసిన మా బ్రతుకులను, బ్రద్దలైపోవలసిన మా కుటుంబాలను అయ్యా నీ కృపతో కాచి కాపాడి నడిపించిన దేవా, కృప చూపిన దేవా, మీకే స్తుతినైనా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. అందరము కలిసి మన చేతులు పైకెత్తి దేవునికి వందనాలు చెల్లిద్దాం. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు. ప్రతి ఒక్కరు స్వరం విప్పి ప్రభువును చూస్తూ శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు. ప్రతి ఒక్కరము స్వరం విప్పి ప్రభువును చూస్తూ వందనాలు చెల్లిద్దాము. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. స్తోత్రాలు ప్రభువా, నిజమే నాయనా.
మమ్మల్ని రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు నీకు వందనాలు నాయనా. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తెచ్చుకోగలము ప్రభా. నీకు కావలసినవి అడుగుము, నేను ఊరకనే ఇస్తానన్నావు. మేము అడగకుండానే నీ రక్షణను మాకు ఇచ్చావు. మేము అడగకుండానే ఈ లోకానికి వచ్చావు. మేము అడగకుండానే నీ రక్తాన్ని మా కొరకు చిందించావు. మేము అడగకుండానే నీ ప్రాణాన్ని బలిగా మా కొరకు సమర్పించావు. మేము అడగకుండానే మా అవయవ నిర్మాణాన్ని చేసావు. మేము అడగకుండానే చక్కటి బ్రతుకునిచ్చావు. మేము అడగకుండానే నీ సన్నిధిని మాకు ఇచ్చి వేసినటువంటి బలమైన దేవ మీకే స్తుతి. నీకు స్తోత్రములు నాయనా, నీకు స్తోత్రములు నాయనా. అడగకుండానే మా జీవితాల్లో ఎన్నో మేలు చేసిన దేవుడవు, ఎన్నో ఉపకారములు చేసిన దేవుడవు, ఎన్నో అద్భుతములు చేసిన దేవుడవు. అయ్యా నీకు స్తుతులు నాయనా అని అందరము ప్రభువుకు స్తుతులు చెల్లిందాము. మీకు స్తోత్రములు నాయనా, మీకు స్తోత్రములు నాయనా. అనాది దేవా, అనంత దేవా, నేను ఉన్నవాడను అనువాడనయున్నానని సెలవిచ్చిన జీవాధిపతివైన దేవ, జీవము కలిగిన దేవ మీకే స్తుతి. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయనా. దుఃఖములు ఉన్న మమ్ములను, వేదనలో ఉన్న మమ్మును, ఒంటరితనములో ఉన్న మమ్ములను ఎన్నో మార్లు పట్టి రక్షించి నీ సన్నిధిలో నిలవబెట్టినావు నాయనా. నీ కాపుదలను మాకు ఇచ్చినావు నాయనా. నీ ప్రేమను మా పట్ల చూపించినావు నాయనా. నీకే స్తుతులు తండ్రి. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా, 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 యేసయ్యా. నీ ప్రేమ ఎంతో ఎంతో, అందరూ కలిసి పాడదాం. ఎంతో ఎంతో సిలువకెక్కెను నీ ప్రేమ, నాకై రక్తం కాచెను నీ ప్రేమ, మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ. సిలువకెక్కెను నీ ప్రేమ, నాకై
మార్చుకున్నది నీ ప్రేమ. నా కొరకు సిలువకెక్కింది నీ ప్రేమ. నా కొరకు రక్తము కార్చింది నీ ప్రేమ. నా కొరకు మరణించావు నాయన ప్రేమతో. మనుషులు కాదు ప్రభువా, ఈ లోక బంధాలు కాదు నాయన, సర్వోన్నతుడమైన నీవు, దేవాది దేవుడమైన నీవు, జీవాధిపతివైన నీవు, శ్రేష్టాధిపతివైన నీవు నా కొరకు చేసిన కార్యాలను బట్టి ఏమిచ్చినా నీ రుణాన్ని నేను తీర్చుకోలేను నాయనా అని అందరము దేవునికి వందనాలు చెల్లిద్దాము. మీకు స్తుతులు నాయనా అని చెబుదాము. మహోన్నతుడమైన దేవా, మహాకృప కలిగిన తండ్రి, నీ దివ్యమైన సన్నిధిలో ఇంతవరకు నేను స్తుతించి ప్రార్థించడానికి మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు స్తుతులు ప్రభువా. ముందున్న కార్యక్రమాన్నంతటిని మీరుండి నడిపించి కృప చూపి సహాయము చేయమని, మంచి మాటలు, దివ్యమైన మాటలు మాకు, మా కుటుంబాలకు, మా జీవితాలకు ఉపయోగపడే మాటలు మా అందరికీ అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరణాతా. కూర్చుందాం. దేవునికి స్తుతులు కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరం కూర్చుందాం. మరి సమయంలో ప్రభువారి వైపు చూస్తూ కొన్ని దేవుని మాటలు విందాం. అంతకంటే ముందుగా ఒక చిన్న కీర్తన పాడుకొని మనం ముందు కార్యక్రమంలోకి వెళ్దాం. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి యొక్క మహాకృప చేత, ఉచితమైన కృప చేత మన జీవితాల్లో ఎన్నెన్నో కార్యాలు, ఎన్నెన్నో అద్భుతాలు దేవుడు చేస్తూ మన జీవితాలు ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవునికి స్తుతులు కలుగునుగాక. కీర్తన పాడుకుందాం. స్తుతి మహిమ గీతాలు పుస్తకంలో నుండి 301 కీర్తన. పాటల పుస్తకం కలిగిన ప్రతి ఒక్కరూ పాట తీసి చూస్తూ, పాడుతూ, చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే మాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు. బలంగా చప్పట్లు కొడుతూ, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే మాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే మాకు ఆశ్రయ దుర్గము. చప్పట్లు కొడదాం. అవును ప్రభువా, నీవే మాకు ఆశ్రయ దుర్గం. ఎవ్వరూ లేరు నాయన మాకు, నీవు తప్ప మాకు మార్గము లేదు నాయన. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే మాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా చప్పట్లు కొడతాము.
చేసిన దానియేలుకు నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు, సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు. సర్వోన్నతుడా నీవే మాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు నీతి కిరీటం దర్శనముగా దర్శించిన విశ్వాసము కాచినావు, జయ జీవితము నిచ్చినావు, విశ్వాసము జయ జీవితము నిచ్చినావు. సర్వోన్నతుడా నీవే మాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే మాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవిగా, ఆనందము నీవిగా, ఆదరణ నీవిగా, ఆనందము నీవిగా, ఆనందము నీవిగా, ఆనందము నీవిగా. బులో క్రీస్తు మహారాజుకు దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతులు కలుగును గాక. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాము. జాగ్రత్తగా ప్రభువారి వైపు చూస్తూ దేవుని మాటలు వినండి. త్వరగానే మన కార్యక్రమాన్ని ముగించుకుందాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము. చూడండి, చదవగలిగిన ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని తెరచి చూడండి. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టుగా కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపముగా ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. అందరూ నాతో చెప్పండి, నక్షత్రము యాకోబులో ఉదయించును. ఆమేన్. ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే నక్షత్రము. చెప్పండి, ఈ నక్షత్రము ఎంతమంది చూస్తారు నక్షత్రాన్ని? ప్రశాంతి, నక్షత్రం చూడలేదా నువ్వు? చూసావా? ఎక్కడున్నాయి నక్షత్రాలు? ఆకాశంలో ఉంటాయి. డిసెంబర్ 1వ తారీఖు నుండి మన ఇంటి పైన ఉంటాయి. నక్షత్రము అన్నబడి ఈ అంశాన్ని వింటున్నటువంటి మనందరము కూడా నక్షత్రాల్లాగా, ఈరోజే ఎందుకు ఈ మాటలు అంటే, మరి క్రిస్మస్ పండుగ రాబోతుంది. నక్షత్రము వెలుగుతేనే కనిపిస్తుంది, ఆరిపోతే అదేం చేయదు. ఆకాశంలో నక్షత్రాలు చూస్తున్నారు కదా, ఉదయం కనిపిస్తాయా, రాత్రిపూట కనిపిస్తాయా? నిజానికైతే అవి ఉదయము రాత్రి ఆకాశంలోనే ఉంటాయి, కానీ
చీకట్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే అది వెలుగు వస్తుందో అప్పుడే దాన్ని మనిషి ఏం చేస్తాడు, గుర్తిస్తాడు. కనుక మనం కూడా నక్షత్రాల్లాగా క్రిస్మస్ పండుగ నెలంతా, అంతేనా, జీవితకాలం అంతా మాట్లాడాల, జీవితకాలం అంతా మనం భూమి మీద బ్రతికున్నన్ని దినాలు నక్షత్రంలాగా మనం వెలగాలని ఈ 2025 సంవత్సరం ఈ నవంబర్ మాసంలో దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. సరే, నక్షత్రం, ఈరోజు మనం 3 నక్షత్రాల గురించి మాట్లాడుకుందాం. ఎన్ని నక్షత్రాలు అందరు చెప్పాలి. ఇదేదో కోపంగా చెప్పుకునేటువంటి కార్యక్రమం కాదు. సంతోషంగా, ఆనందంగా దేవుని మాటలు నేర్చుకుని మన జీవితాల్ని, మన కుటుంబాల్ని కట్టుకునేటువంటి సమయం. దేవుడు మనకిచ్చినటువంటి ధన్యత, దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలా. జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. మొదటి నక్షత్రం ఏంటంటే ప్రభు చెంతకు నడిపించినటువంటి నక్షత్రం. చెప్పండి, అందరు చెప్పాలా. ప్రభు చెంతకు నడిపించినటువంటి నక్షత్రం. చూద్దాం దేవుని వాక్యాన్ని. మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనము నుండి కొన్ని మాటలు చదువుకుందాం. ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. దేవుడికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అందుకే ఈ నక్షత్రానికి మనం పెట్టుకున్న పేరేంటంటే ప్రభు చెంతకు నడిపించినటువంటి నక్షత్రం. యేసుక్రీస్తు వారు పుట్టారని, లోకరక్షకుడు పుట్టాడని ఆనాడు జ్ఞానులైన వారు వారి జ్ఞానముతో వారికి అందుబాటులో ఉన్నటువంటి ఆ గ్రంథాలన్నిటినీ చదివి తెలుసుకొని యేసుక్రీస్తు వారిని చూడ్డానికి వచ్చారు. వచ్చిన వారికి ఎక్కడున్నాడో తెలియదు, ఎలాగుంటాడో తెలియదు, ఏ స్థలమో తెలియదు. అయితే వెతుకుతా ఉన్నారు. వెతుకుతా ఎక్కడికి వచ్చారంటే హేరోదు రాజు దగ్గరికి వచ్చి అడుగుతున్నారయ్యా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము ఆయన్ని చూడ్డానికి వచ్చాం అని అనగానే అక్కడున్నటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే, ఆ రాజు ఏమంటున్నాడంటే, అయ్యా ఆ రాజు ఏమంటున్నాడంటే, యూదుల రాజుగా పుట్టినవాడా, నేనే కదా రాజుని మనసులో అనుకుంటున్నాడు హేరోదు రాజు, నేనే కదా రాజుని, ఇంకో రాజు ఎవడున్నాడు అని కుటిలమైనటువంటి మనస్తత్వంతో అంటున్నాడు. ఆయన ఎక్కడున్నాడు మాకు తెలియదు, మీరు కూడా వెళ్ళి వెతికి ఎక్కడున్నారు మాకు చెబితే నేను కూడా మీతో పాటు వచ్చి ఆయన ఏం చేస్తాను, ఆరాధిస్తాను అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు ఆయన వెతుక్కుంటూ ఉన్నారు. వాళ్ళు కనిపించట్లా. చివరికి ఏం చేశారంట, తిరిగి వారు రాజు మాటలు విని వెనక్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు ఏం కనిపించింది వాళ్ళకు, ఆకాశంలో ఒక నక్షత్రం కనిపించింది. ఆ నక్షత్రం ఏం చేసిందంటే, చదవండి, ఆ నక్షత్రం ఏం చేసిందంట, ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచింది. సగం దూరం వరకు వచ్చి ఆగిపోలే, కొంత దూరం వచ్చి ఆగిపోలే. ఆ నక్షత్రం ఎక్కడి వరకు వచ్చిందంటే ఆ శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చి, అంటే ఆయన ఎక్కడైతే ఉన్నారో, ఏ పాకలో అయితే లోకరక్షకుడు జన్మించాడో, ఏ పాకలో అయితే సర్వలోక రక్షకుడు ఉన్నాడో ఆ పాక పైకి వచ్చి అక్కడ ఏం చేసిందంట, అది ఆగిపోయింది. అంటే ఆ జ్ఞానులు యేసయ్య యొక్క ఆ జన్మస్థలాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడినటువంటి నక్షత్రమే మొదటి నక్షత్రం. రెండవ నక్షత్రాన్ని మనం చూసినట్లయితే ఆయన ఎవరో కాదండి, సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. చూద్దామా, లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనము నుండి కొన్ని మాటలు చదువుకుందాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను ఏం చేస్తున్నారంట, కాచుకొనుచు ఉండగా ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున
వారు మిక్కిలి భయపడ్రి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రాత్రి వేళ ఆ చీకట్లో మందలు కాచుకుంటున్నటువంటి ఆ గొర్రెల కాపర్లతో ప్రభుదూత చెబుతుంది, అయ్యా దావీదు పట్టణమందు మీకు నేడు ఎవరు పుట్టారట? రక్షకుడు పుట్టారు. వాళ్ళు ఎక్కడున్నారు? చీకట్లో ఉన్నారు. సాధారణమైనటువంటి రాత్రి అనబడే చీకటి. అయితే ఇదే అధ్యాయంలో, ఇదే పుస్తకంలో మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే 79వ వచనం కింది లైన్ చదవండి. 79వ వచనం, 79వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మొదటి అధ్యాయము లూకా సువార్త మొదటి అధ్యాయము 79వ వచనం లాస్ట్ లైన్. చీకటిలో మరణ ఛాయలోను, అక్కడ చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగు ఇచ్చుటకై ఆ మహా వాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. ఎక్కడి నుండంట? పైనుండి. ఎవరికిచ్చాడు అరుణోదయ దర్శనం అంటే? చీకటిలో, మరణ ఛాయలలో. దేంట్లో అంట? మానవుడు ఎక్కడున్నాడట? ఎక్కడున్నాడమ్మా? చీకట్లో, 2 మరణ ఛాయల్లో, సత్యమేంటో తెలియనటువంటి పరిస్థితిలో, అంధకారములో, మరణ స్థితిలో, అంటే నిత్య జీవానికి వెళ్ళేటువంటి ఆ మార్గము తెలియనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రజలకు దేవుడు పైనుండి ఏమిచ్చాడంట? అరుణోదయ దర్శనము. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎవరో తెలుసా? శిశువుగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఈ లోకములో మానవుడిగా జన్మించారో అప్పుడు చీకట్లో ఉన్న ప్రజలు ఆశ్చర్యకరమైన యేసయ్య వెలుగులోనికి వచ్చారు, వాక్యపు వెలుగులోనికి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. వారికి ఉన్నటువంటి చీకటి బంధకాలు తెంపివేయబడ్డాయి. ప్రతి మానవునికి విడుదల కలిగింది, ప్రతి మానవునికి క్షమాపణ కలిగింది, ప్రతి మానవునికి నిత్య జీవానికి వెళ్ళడానికి మార్గము దొరికింది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట అంటారు, నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు చేరలేరు, రాలేరు, వెళ్ళలేరు. నిజమే కదా. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకపోతే ఇంకా మనం ఎక్కడుండే వాళ్ళము? చీకట్లోనే. యేసుక్రీస్తు వారి ఈ లోకానికి రాకపోతే ఇంకా మనం ఎక్కడుండే వారము? అంధకారములోనే. యేసయ్య రాకపోతే ఇంకా లోక కార్యాల్లోనే. యేసయ్య రాకపోతే పాపములోనే. యేసయ్య రాకపోతే అపవిత్రతలోనే. యేసయ్య రాకపోతే లోకములో మునిగి తేలియాడి మన జీవితాల్ని చీకట్లోనే ఉండి చీకట్లోనే చనిపోయేవారం. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారో మనందరికీ ఏం కలిగిందంటే రక్షణ అనబడే వెలుగు కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు మానవంగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎరికో ప్రాంతం గుండా వెళుతూ ఉంటే అక్కడ ఒక వ్యక్తి యేసయ్యను చూడ్డానికి చాలా ఆశ కలిగి ఉన్నాడు. ఎవరైనా మనమేనా? ఎరికో ప్రాంతం గుండా యేసుక్రీస్తు వారు వెళ్తున్నారని తెలిసి ఆయన చూడాలని ఆశతో మేడి చెట్టు ఎక్కాడు. ఎవరైనా? ఇప్పుడు అర్థమైంది. ఎవరైనా? జక్కయ్య గారు. జక్కయ్య గారు ఏం ఎక్కారంట? మేడి చెట్టు ఎక్కారు. ఎందుకంటే జక్కయ్య గారి సైజు చాలా పొట్టిది. యేసయ్య చుట్టూ జనాలు గుంపులుగా ఉన్నారు. ఆయన చూడ్డానికి ఈయనకు వీడు పడలేదు. అందుకని చెప్పి అందరికంటే ముందు పరిగెత్తుకుంటా వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కిన తర్వాత ఆ చెట్టు మీద నుండి ఆలబడి కిందకు చూస్తూ ఉంటే యేసయ్య వచ్చి ఎక్కడ నిలబడ్డాడు? చెట్టు కిందే నిలబడి తలెత్తి పైకి చూస్తుంటాడు. జక్కయ్య, త్వరగా కిందికి దిగిరా, నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉన్నది. సంతోషముతో చెట్టెక్కిన జక్కయ్య త్వరగా పరిగెత్తుకుంటా చెట్టు దిగి యేసుక్రీస్తు వారిని ఎక్కడ తీసుకెళ్ళాడు? చూడండి ఆ ప్రస్తావన అంతా లూకా సువార్త
19వ అధ్యాయం చదువుకుందాం మొదటి నుండి. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తాదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. చాలు, ఒక్క నిమిషం, మరలా చదువు తర్వాతది. కూర్చో. ఎవరంట జక్కయ్య? సుంకపు గుత్తదారుడు అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, పన్నులు వసూలు చేసేటువంటి వ్యక్తి. పన్నులు మనం దేనికి కడతాం చెప్పండి? పన్ను మనం దేనికి కడతాము? ఇంటికి పన్ను కడతాం, నీటికి పన్ను కడతాం, ఏదైనా పొలం రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు దానికి కూడా ఏం కడతాం? పన్ను కడతాం. నువ్వు తీసుకునే అగ్గిపెట్టె మొదలుకొని గుండు సూది వరకు ప్రతి దాని మీద మనం ఏం కడతాము? పన్ను కడతాం. దానిపైన ఉంటుంది ఆల్ ఇంక్లూడెడ్ ఇన్కమ్ ట్యాక్స్. అంటే ప్రతి దాని మీద మనం ట్యాక్స్తో దాన్ని కట్టి ఆ వస్తువుని మనం తీసుకుంటాం. కనుక ఇలాంటి పన్నులు వసూలు చేసేటువంటి ఒక అధికారి ఎవరంట? జక్కయ్య గారు. జక్కయ్య గారికి లేనిది ఏంటంటే పరిశుద్ధత తప్ప ఇంకా అన్ని జక్కయ్య గారి దగ్గర ఉన్నాయి. డబ్బు ఉంది, కుటుంబం ఉంది, మంచి ఇల్లుంది, అన్నీ ఉన్నాయి. కానీ ఈయన చేసేటువంటి ఆ పనిని బట్టి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ జక్కయ్యని ఏం చేసేవాళ్ళంటే అసహించుకునేవాళ్ళు, జక్కయ్యని చీదరించుకొని చూసేవాళ్ళు తప్ప, జక్కయ్యని ఒక పాపిస్టోన్ లాగా చూసేవాళ్ళు తప్ప, జక్కయ్యని ప్రేమగా చూసి మాట్లాడించే వాళ్ళు జక్కయ్యకి ఆ ప్రాంతంలో ఎవరు కూడా లేరు. ఆ కింది వచనాలు చదువుకుందాం. తర్వాత చదువమ్మా. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన ఏం చేశాడట? చేర్చుకున్నాడు. నెక్స్ట్. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్దకు బస చేయ వెళ్ళలని చాలా ఏం చేశారంట? అంటే ఆ ఊర్లో జక్కయ్య యొక్క స్థానము ఆ మనుషుల్లో ఏంటి? పాపి అయినటువంటి మనుష్యుడు. జక్కయ్య పేరు బాగలేదు ఆ ఊర్లో. ఏం బాగలేదు? ఈరోజు చాలా మంది అలాగే ఉంటారు. డబ్బు ఉండొచ్చు మన దగ్గర, చక్కటి చదువు ఉండొచ్చు, చక్కటి ఉద్యోగం ఉండొచ్చు, చక్కటి కుటుంబం ఉండొచ్చు, కానీ నీ క్యారెక్టర్ సరిగా లేకపోతే మనుషుల హృదయాల్లో నీకేముండదు? విలువ ఉండదు. గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిగా ప్రతి స్త్రీ కూడా మన క్యారెక్టర్ని కాపాడుకునేటువంటి అట్టి గుణాలు దేవుడు మనలో ఉంచాడు. దాన్ని ఎప్పుడు కూడా మనల్ని పోగొట్టుకోకూడదు. మనం చాలా జాగ్రత్తగా మన క్యారెక్టర్ని మనం ఏం చేయాలా? కాపాడుకోవాలా. 10 మంది నిన్ను వేలు పెట్టి చూపించేటువంటి అలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోకి ఏ స్త్రీ కూడా వెళ్ళకూడదు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే జక్కయ్య గారిని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూసి ఏమని సరుక్కుంటున్నాడంట? పాపి అయిన మనుష్యుడు. ఏ మనుష్యుడంట? ఆ ఊర్లో వాళ్ళందరూ వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు జక్కయ్య అయితే ఊరు వాళ్ళందరూ పెట్టుకున్న పేరు ఏంటంట? పాపి అయిన మనుష్యుడు. సనుక్కుంటున్నారంట. గట్టిగా వినిపించట్లే, మాట్లాడట్లా. ఏమనుకుంటున్నారు? చెవులు కొరుక్కుంటారు. మనం కూడా అంతే కదా. ఎవరైనా మనకి నచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు, మనకి ఇష్టం లేని వాళ్ళు కనిపించినప్పుడు, మనతో గొడవ పడినోళ్ళు కనిపించినప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళని చూసి సనుక్కుంటాం, చెవులు కొరుక్కుంటాం. అలాగే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా జక్కయ్యని చూసి ఏం చేస్తున్నారంట? కొనుక్కుంటా ఉన్నారు. ఏమని కొనుక్కుతున్నారు తెలుసా? జక్కయ్య చాలా మంచోడు అని కొనుక్కుంటున్నారా? ఏమని కొనుక్కుంటారు? పాపిష్టోడు అని కొనుక్కుంటా ఉన్నారా? నెక్స్ట్. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగభాగము ఎవరికి ఇస్తున్నానంట? జక్కయ్యలో ఏం కలిగింది? పాపిష్టి మనుషుల్లో ఏం కలిగింది? మార్పు కలిగింది. ఏమని చెప్తున్నాడు తెలుసా జక్కయ్య? ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగభాగం ఎవరికి ఇస్తున్నా? బీదలకి ఇస్తున్నా. నెక్స్ట్. నేనెవని యొద్దనైనాను అన్యాయంగా తీసుకుంటే తీసుకున్న దానికి మరలా నేను 4 అంతలు చెల్లిస్తా. ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే నేను వాళ్ళకి ఏం చేస్తున్నానంట?
4 అంతలు చెల్లిస్తా. ఎప్పుడైతే లోక రక్షకుడైన యేసు క్రీస్తు వారు పాపిష్టి మనుషుడైన జక్కయ్య ఇంట్లోకి అడుగు పెట్టాడో, జక్కయ్యలో ఉన్నటువంటి చీకటి పారిపోయి వెలుగుగా ఆయన హృదయం మార్చబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. జక్కయ్య వెలుగుతో నింపబడి, మారు మనసుతో దింపబడి అంటున్నాడు, ఇదిగో నా ఆస్తిలో సగభాగం ఎవరికి ఇస్తున్నా? పీసినారితరంగా, అన్యాయంగా, దొంగగా, అక్రమంగా ఎవరి ఎద్దరైతే పిండి పిప్పి చేసి లాక్కున్నానో ఆ ఆస్తిలో సగభాగం నేను బీదలకి ఇచ్చేస్తున్నా. ఎవరి దగ్గరైతే అన్యాయంగా తీసుకున్నానో ఒక్కింతకి 4 వాళ్ళకి నేను మరలా చెల్లిస్తున్నా అని ఆయన మార్పును ప్రజల ఎదుట, దేవుని ఎదుట ప్రకటిస్తున్నప్పుడు అప్పుడు ప్రభువారు అంటారు చూడండి, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఏమొచ్చిందంట జక్కయ్య ఇంటికి? ఆ తర్వాత వచనంలో చూస్తే, నశించిన దానిని వెదకి రక్షించడానికే మనుష్య కుమారుడు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. జక్కయ్యలాగా నశించిపోతున్నటువంటి అనేక మందిని రక్షించడానికి వెలుగుగా దేవుడు ఈ లోకములోనికి ఉద్భవించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినటువంటి 2వ నక్షత్రం. ఆయన జన్మను తెలిపినటువంటి మొదటి నక్షత్రం, 2వ నక్షత్రం యేసుక్రీస్తు వారే చీకట్లో ఉన్న అనేక మంది మానవులను వెలుగులోనికి నడిపించడానికి ఈ భూమి మీద వెలిసినటువంటి నక్షత్రమై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అవునా కాదా? అట్టుగా చెప్పాలి. నిజమేనా? ఆయన వెలుగుగా చేస్తున్నాడు ఆ జీవితాల్ని. ఈరోజు తాగుబోతులు మారుతున్నారంటే, వ్యభిచారులు మారుతున్నారంటే, నరహంతకులు మారుతూ ఉన్నారంటే, అక్రమంలో ఉన్నవారు మారుతున్నారంటే, అన్యాయంగా ఉన్నవారు మారుతున్నారంటే, చీకట్లో ఉన్న హృదయాలు వెలుగులోకి నింపబడుతున్నాయంటే కారణం యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయనకు మించినటువంటి దేవుడు ఎక్కడ కూడా లేనే లేడు. దేవునికి మహిమ కలుగునుగాక. చీకటిలో ఉన్న ప్రజలు ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి వచ్చారు. అనగా యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. యోహాను భక్తులు చెబుతూ ఉన్నారు కదా, చూడండి యోహాను సువార్త, యోహాను భక్తులు వ్రాసారు కదా, యోహాను సువార్త 1వ అధ్యాయము. ఆది యందు వాక్యముండెను, చదవండి అమ్మా. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచు ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. ఆయనలో ఏమున్నది? వెలుగై ఉన్నది. ఆ వెలుగు చీకటి హృదయాల్లో ప్రకాశించి ప్రతి జీవితాన్ని వెలుగుమయంగా మార్చివేస్తున్నది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక చివరి నక్షత్రాన్ని గురించి మనం చెప్పుకుందాం. ఎవరైనా గెస్ చేయండి, చివరి నక్షత్రం ఏమై ఉంటుంది? ఏమై ఉంటుందో మాకేం తెలియదు పాస్టర్ అమ్మ, నువ్వు చెప్తే వింటాం, చప్పట్లు కొడతాం, ఇంటికి పోతాం అంటారు కదా, అంతే కదా. చూసుకుందామా చివరి నక్షత్రం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. దివిటి వల్లే మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదులో 3వ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. మాచిపత్రి అనగా అందువలన నీళ్ళలో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున ఏమైపోయాయంట నీళ్లు? ఏ నక్షత్రం పడిందంట? ఏ నక్షత్రము? నక్షత్రం పేరు ఏమని చెప్పబడింది అక్కడ? మాచిపత్రి. ఈ మాచిపత్రి అంటే అర్థం ఏంటంట? చేదు. మాచిపత్రి అంటే అర్థం ఏంటి? చేదు. ఈ చేదైనటువంటి నక్షత్రము నదులలోనూ నీటి బుగ్గల్లోనూ పడినప్పుడు నదులు నీటి బుగ్గలు ఏమైపోయాయంట? కూర్చోమా. ఏమైపోయాయంట?
తీయగా అయిపోయాయి కదమ్మా. ఏమైపోయాయి? చేదైపోయాయి. చేదంటే మనకు చాలా ఇష్టం కదా. ఎంతమందికి ఇష్టం చేదు? అబ్బే, ఒక్కరోజు కాకరకాయ తింటేనే మూతి 30 ఎంకొరలు పోతుంది. ఇక చేదు ఎందుకు ఇష్టం చెప్పండి? ఇష్టం లేదు మనకు చేదు. అలాగే ఇక్కడ చూసినట్లయితే నీటి బుగ్గల మీద, నదుల మీద ఈ మాచిపత్రి అనబడే నక్షత్రము పడిందంట. ఎప్పుడైతే పడిందో ఆ నీళ్ళన్నీ ఏమైపోయాయి? చేదైపోయాయి. జ్వరం వస్తుంది మనకి. ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు మనం ఏదైనా తినాలంటే మనం ఏమని చెప్తాము? నోరంతా చేదుగా ఉంది, విషంలాగుంది. ఏమని చెప్తాం? విషం కాదు కానీ ఏమని చెప్తాము? మనం ఉపయోగించే మాట ఏంటంటే విషంలాగా ఉంది. అంటే చేదు మనిషికి ఎలా కనపడుతుంది? విషములాగా కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ చేదైనటువంటి నక్షత్రము నీళ్లపై పడిందో అవి చేదైపోవడాన్ని బట్టి నీళ్లు తాగడానికి పనికి రావు. వస్తాయా? చేదైనటువంటి నీళ్ళల్లో జలచరాలు బతుకుతాయా? బతకవు. మనం తాగుతామా? మాట్లాడట్లా. చేదైన నీళ్ళు ఎవరైనా తాగుతారా? తాగరు. ఇప్పుడు కాలం అలాగొచ్చింది. ఎందుకంటే షుగరు, బీపీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తినాలి, తాగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ మానవుడికి ఏమి ఇష్టం లేదు? చేదు ఇష్టం లేదు. ఆ నక్షత్రము ఎప్పుడైతే పడిందో అది ఎలా పడిందంట? వెలుగుతా వచ్చి పడిందంట. మండుచున్నటువంటి నక్షత్రము ఆకాశములో నుండి వచ్చి నీళ్ళపైన, ఆ నీటి బుగ్గల పైన, నదుల పైన పడినప్పుడు ఆ నీళ్ళన్నీ ఏమైపోయాయంట? చేదుగా మారిపోయాయి. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరిని నేను ఒక మాట అడుగుతాను. మీ ఇంటికి మీరు ఒక నక్షత్రమే. నిజమా కాదా? ఒప్పుకోవాలా? నక్షత్రమా కాదా? పెద్దలు అంటారు ఇంటికి దీపం. చెప్పాలా? ఈ మాటన చెప్పండి. ఇంటికి దీపం ఎవరు? అంటే నువ్వేం చేయాలా? వెలగాల, ఆరిపోవాలా? మాట్లాడట్లా. వెలగాల? వెలుగుతున్నామా? ఈ వెలుగుతా వచ్చిన నక్షత్రము నీటి బొగ్గల పైన పడతానే నీళ్ళు ఏమైపోయాయంట? నువ్వేమో బయటికేమో వెలుగుతా ఉన్నట్టే కనిపిస్తున్నావు, కానీ నీ ఇంట్లో చూస్తే నువ్వు ఎలాగున్నావు? చెప్పు, ఎలాగున్నావు? మాకు తెలుసు పాశ్రమను అట్ట తిప్పి మా పక్కకే తిప్పుతావని కదా. కొంతమంది ఫీలింగ్ అట్లా పెట్టి చూస్తూ ఉండాలి. నిజమే, దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవాలా, మనలో ఉన్న చేదును తీసేసుకోవాలా. ఆ నీటి బుగ్గల పైన పడినప్పుడు ఆ చేదును బట్టి అవి ఎలాగైతే పనికి రాకుండా పోయాయో, నువ్వు నీ ఇంట్లో చేదుగా ఉంటే నీ కుటుంబం కూడా పనికి రాకుండా పోతుంది. ఆస్తి ఐశ్వర్యాలు, ధన సంపదలు కుటుంబాన్ని కాపాడవు. అందుకే సామెతల గ్రంథంలో దేవుడు వ్రాయించారు కదా, మనందరికీ తెలుసు. పోయిన నెల అయ్యగారు వాక్యాన్ని కూడా మనకు అందించారు. గుణవతి అయిన భార్య ఎలాగుండాలో, ఆమె అలా ఉండడాన్ని బట్టి ఆమె ఇంటికి ఏ విధమైనటువంటి మధురమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయో దేవుడు రాయించారు. తెలుసు కదా మీ అందరికీ. 31వ అధ్యాయములో ఆ చివరి వచనాల్లో దేవుడు రాయించినటువంటి మాటలు, ఆమె తన ఇంటి వారి నడతలన్నీ ఏం చేస్తుందంట? బాగా కనిపెడుతుందంట. తన ఇంటి వారికి చలి తగులుతుందేమో అని చెప్పి రక్తవర్ణ వస్త్రములు ఏం చేస్తుందట? తయారు చేస్తుందంట. సంవత్సరానికి సరిపడిన భత్యాన్ని సమకూర్చుకుంటుందంట. ఆయన భర్తకు ఏ విషయములు కూడా లోటు చేయదట. అతనికి ఏ విధమైనటువంటి నష్టము ఆమె వల్ల రానివ్వదంట. తన ఇంట్లో ఉన్నటువంటి స్థితిగతులన్నీ చాలా జాగ్రత్తగా కాపాడుతుందట. తన భర్త పేరు దేశపు పెద్దలతో కూర్చునేటట్లుగా ఆమె నిలబెడుతుందట. ఇన్ని గుణలక్షణాలు భార్యకు ఉండాలని దేవుడు ఎప్పుడో రాయించారు. ఈరోజు మనల్ని బట్టి మన కుటుంబం, మన జీవితం చేదుగా ఉందా, మధురంగా ఉందా? నీ ఇంటికి నువ్వు ఒక నక్షత్రం అయితే నీ ఇంట్లో ఎలాగుండాలా? వెలుగుతో ఉండాలా. మొదటి 2 నక్షత్రాలను మనం చూసాం. యేసుక్రీస్తు వారి చెంతకు నడిపించిన నక్షత్రం బాగానే ఉంది. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి అనేక మందిని వెలిగించారు, అది బాగానే ఉంది. కానీ
ఈ ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ఈ నక్షత్రం మాత్రము భూమి మీదకి ఏం తీసుకొచ్చింది? చెడును తీసుకొచ్చింది, చేదును తీసుకొచ్చింది, శాపాన్ని తీసుకొచ్చింది. మరి ఈ ఇంట్లో నక్షత్రంగా వెలుగుతున్నటువంటి నీవు ఏం తీసుకొస్తున్నావు నీ ఇంటికి? చేదునా, వెలుగునా, ఆశీర్వాదాన్నా, శాపాన్నా, మేలునా, కీడునా? ఏం తీసుకొస్తున్నావు నీ ఇంటికి? నువ్వు ఏమి తెచ్చినా అది నీ వల్లే వస్తుంది. గౌరవం రావాలన్నా నీ వల్లే, పోవాలన్నా నీ వల్లే, ఆశీర్వాదం రావాలన్నా నీ వల్లే, ఆశీర్వాదం పోవాలన్నా నీ వల్లే, మేళ్లతో నీ కుటుంబం నింపబడాలన్నా నీ వల్లే, నీ కుటుంబము భోగ భాగ్యాలతో ఉండాలన్నా నీ వల్లే, అప్పుల పాలైపోవాలన్నా నీ వల్లే, గౌరవంగా నీ కుటుంబం 10 మందిలో నిలవబడాలన్నా నీ వల్లే, అగౌరవం పాలు కావాలన్నా. నిజమా కాదా? మీరేంటో అట్లా చూస్తున్నారు. ఇప్పుడు అయ్యా వాక్యం అందిస్తారు చూడండి. మన వల్ల కాదా? మాట్లాడాలా? మన వల్లనే. కనుక మన జీవితంలో చేదైనటువంటి వేరు ఏదైనా ఉందేమో దాన్ని ఏం చేయాలా? పెరికి వేసుకోవాలా. ఏం చేయాలమ్మా? పెరికి వేసుకోవాలా. ఆ నక్షత్రము నీళ్ళపైన పడినప్పుడు ఎలాగైతే ఆ నీళ్లు చేదైపోయి పనికి రానివిగా అయిపోయాయో, అలాగే మన కుటుంబంలో నక్షత్రంలాగా ఉండవలసినటువంటి మనము వారికి మధురమైనటువంటి జ్ఞాపకాలను అందించకుండా చేదైనటువంటి గుణలక్షణాలను మనలో పెట్టుకొని వాటిని బట్టి మన కుటుంబానికి, మన బిడ్డలకు, మన భర్తకు కీడు చేసేటువంటి వారిగా ఉన్నామేమో ఒకసారి మనం ఆలోచించుకొని ప్రభు సన్నిధిలో మన చేదైనటువంటి పాపము అనబడే వేరుని ఏం చేయాలా? పెరికి వేసుకోవాలా. అందుకే భక్తుడు అన్నాడు, దురిత నైజపు వేరు పెరికి ఉన్నావు, పరిశుద్ధ నైజాసం పదనిచ్చి నావు. దురిత నైజపు వేరు దేవుడు ఏం చేస్తాడంట? పెరికి వేస్తాడు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, అయ్యా నా పాపము పోవున్నట్లు నన్ను బాగా కడుగునైనా, నాలో చేదైన వేరు ఏదైనా ఉంటేమో దాన్ని పెరికి వేయనైనా. నీలో ఉన్నటువంటి ఆ చేదును తీసివేయడం దేవునికి తప్ప మనుషులకు ఎవరికి సాధ్యమో కాదు. ఈరోజు చాలామంది పెద్దల దగ్గరికి వెళ్తాం, పంచాయతీలు చేస్తాం, వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తే మారుతారు, వాళ్ళు చెప్తే మారుతారు. మనుషులు చెప్తే మనిషి మారేటువంటి దినాలు ఎప్పుడో మారిపోయాయి, ఎప్పుడో గతించిపోయాయి. ఇప్పుడు మనిషి చెప్తే మారే దినాలు కాదు, ఆడి ఈడైపోయే దినాల్లో మనం ఉన్నాం. కనుక దేవుని సన్నిధిలో దేవుడు చెప్పించే మాటలు విని మనలో ఉన్నటువంటి చేదును తీసివేసుకొని మనము కూడా ఆ నక్షత్రము ఎలాగైతే క్రీస్తు చెంతకు నడిపించిందో జ్ఞానులైన వారిని మనం మన కుటుంబాన్ని నడిపించుకునే వారిగా ఉండాలి. ఈరోజు మిమ్మల్ని ఒక మాట అడుగుతా. మీరు వస్తే మీ భర్త రాడు, భర్త భార్య వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు. అంటే ఎవరో ఒకరు రారు దేవుని మందిరానికి. అవునా? అందరు వస్తున్నారా వారం వారం రెగ్యులర్గా? చెప్పండి, రారు. కాబట్టి ఆనాడు ఆ నక్షత్రం ఎలాగైతే ఆ జ్ఞానుల్ని ఆ యేసయ్య చెంతకు నడిపించిందో, ఈరోజు దేవుని సన్నిధిలో వెలిగించబడినటువంటి మనము నక్షత్రాల్లాగా మారి మనల్ని, మన కుటుంబాన్ని దేవుని సన్నిధికి నడిపించాలి. చూడండి, షాపింగ్కి అయితే పట్టుబట్టి పిలుచుకోబోతాం, పెళ్ళికైతే పట్టుబట్టి పిలుచుకోబోతాం, ఏదైనా ఫంక్షన్కి అయితే నువ్వు వస్తావా రావా, నువ్వు వస్తావా రావా, నువ్వు రాకపోతే నాకు మర్యాద ఉండదు, నువ్వు రాకపోతే నాకు విలువ ఉండదు, నువ్వు పోకపోతే నేను పోను. అవునా? అంటామా అనమా? మాట్లాడాలా? మనలో 2 లక్షణాలు ఉన్నాయి. ఏదైనా సాధించాలంటే ఒక్కటి, ఏడ్చి ఖచ్చితంగా చెప్పాలమ్మా. సిగ్గేం పడాల్సిన అవసరం లే, నిజం చెప్పండి. ఏదైనా మనకు కావాలంటే మొట్టమొదటిగా మనం చేసేది ఏంటి? ఏడ్చి సాధిస్తాం. 2 పట్టుబట్టి ఇవ్వాలంటే ఇవ్వాలా. అవునా? ఏ విషయాల్లో? శరీరానికి సంబంధించినటువంటి విషయాల్లో. మరి అంతటి పట్టు దేవుడు మనకిచ్చారు, అంతటి పట్టు దేవుడు మనకిచ్చారు. దాన్ని మనం దేనికో వాడుకుంటున్నాం. అయితే పాడైపోతున్న నీ భర్తను, పాడైపోతున్న నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని దేవుని సన్నిధికి నడిపించుకోవడానికి
అదే పట్టు ఎందుకు వాడొద్దు? వాడచ్చా వాడకూడదా అమ్మ? వాడతాం కదా. ఎక్కడికో వెళ్ళడానికి పట్టుబట్టి లాక్కొని వెళ్ళిపోతాం వాళ్ళని. నువ్వు రాకపోతే నాకు బాగుండదు, నువ్వు రాకపోతే నేను పోను అని నీ భర్తకి ఇష్టం లేకపోయినా ఆ ఫంక్షన్లో తీసుకెళ్ళి కూర్చోబెడతావు. చూసావా వాళ్ళు ఎట్లా అన్నారో, చూసావా వాళ్ళు నన్ను అసలు పట్టించుకోవాలంటే నువ్వేమంటావు? నువ్వు వచ్చినందుకే నాకు గౌరవంగా ఉంది అని దాన్ని మాఫీ చేస్తాం, అంటే దాన్ని తిప్పేస్తాం. మరి దేవుని సన్నిధికి మరి ఎందుకు మన కుటుంబాన్ని నడిపించుకోలేకపోతున్నాం? దేవుని సన్నిధికి ఎందుకు నీ భర్తని నీ బిడ్డల్ని నువ్వు తీసుకురాలేకపోతున్నావు? ఒకసారి ఆలోచన చేసి ఈ రాత్రికాలమందు దేవుడు మాట్లాడే ప్రతి మాట మన కుటుంబ క్షేమం కొరకే, మన కుటుంబాలు బాగుపడడానికే. కనుక ఎన్నో విధాలుగా మన తెలివిని లోకంలో ఉపయోగపెట్టేటువంటి మనము మన తెలివిని దేవుని సన్నిధిలో కూడా ఉపయోగపెట్టాలా. కొంతమంది ఉన్నారు మన మందిరానికి వస్తూ ఉంటారు, వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళ పరిస్థితులు తెలియకుండా వాళ్ళని గట్టిగా అరవడం, గట్టిగా మాట్లాడడం, వాళ్ళ మీద కసురుకోవడం ఇలాంటి చేసినప్పుడు రాకుండా ఆఫ్ చేస్తాం మన నోటితో వాళ్ళని. కానీ మన నోటితో 10 మందిని దేవుని సన్నిధికి తీసుకొచ్చే మార్గాన్ని మాత్రం మనము ఎప్పుడు కూడా ఆలోచించం. ఇలా ఎన్నిసార్లు చెప్పినా ఏదో ఎవరో ఒకరిని బట్టి ఖచ్చితంగా వాళ్ళు మాకు ఎక్కడో ఒకసారి తారసపడతారు. ఏమ్మా మందిరానికి రావట్లేదంటే పలానోళ్ళు ఇలాగన్నారు, పలానా ఆమె ఇలాగనింది, పలానా ఆయన ఇలా మాట్లాడాడు, అందుకే రావట్లా. మీకు ఒక మాట చెప్తాను, మనము వెలుగుతున్న నక్షత్రాల్లాగా దేవుని సన్నిధికి తీసుకురావడానికి ప్రయాసపడాలి తప్ప దేవుని సన్నిధిలో ఉన్నవాళ్ళు నిన్ను బట్టి నీ నోటిని బట్టి మానుకునేటట్లుగా ఎప్పుడు కూడా ఉండద్దు. కనుక ఈ విషయాలు జ్ఞాపకం చేసుకొని మనం ఎలాగుండాలంటే ప్రభు చెంతకు నడిపించినటువంటి నక్షత్రములాగా ఉండాలి. యేసయ్య వెలిగించినటువంటి మనము అనేకులకు వెలిగించేటువంటి నక్షత్రాల్లాగా వెలగాలి. మన కుటుంబంలో వెలగాలి, అనేకులను వెలిగించడానికి వెలగాలి. కనుక ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ మాటలు నెరవేర్చి ఆయన గొప్ప కార్యాలు జరిగించును గాక. ఒక్క నిమిషం మోకరించి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అయ్యగారు వాక్యాన్ని అందిస్తారు, అందరూ మోకరించి కళ్ళు మూసుకుందాం. ప్రభువును చూద్దాం, దివ్య లక్షణములు కలిగిన దేవుణ్ణి చూద్దాం. అవునైనా వెలిగించే నక్షత్రం, ఆ వెలుగునిచ్చేటువంటి నక్షత్రము ఎలాగైతే జ్ఞానులైన వారిని నీ చెంతకు నడిపించిందో, అయ్యా నేను నా కుటుంబంలో వెలుగునిచ్చే నక్షత్రంలో ఉంటానైనా అని చెప్పు ప్రభుతో. ఎన్ని రోజులుగా ఆరిపోయానేమో నాయనా, నీ సన్నిధికి నా కుటుంబాన్ని నడిపించలేనటువంటి ఆ స్థితిలో నేను ఉన్నానేమో నాయనా, నా బిడ్డల్ని నా భర్తను నీ సన్నిధికి తీసుకురాలినటువంటి స్థితిలో ఉన్నానేమో. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా, మీరు నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు నాయన అని చెబుతాము. నిజమే నాయన, ఆ చేదైనటువంటి నక్షత్రం ఆ నీటి బుగ్గల మీద పడినప్పుడు ఆ నీరు పనికిరానటువంటిదిగా మారిపోయిందయ్యా. నా జీవితంలో ఉన్న చేదు లక్షణాలను బట్టి, నా జీవితంలో ఉన్న పనికిరానటువంటి ఆ స్వభావాన్ని బట్టి నా కుటుంబంలో నా జీవితంలో పనికి రాకుండా పోతున్నామేమో నాయన. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా, ఒక్కసారి నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. మా బ్రతుకులను మార్చు నాయన, వెలుగునిచ్చే నక్షత్రాల్లాగా, అనేకులను వెలిగించే నక్షత్రాల్లాగా, అనేక మందిని నీ సన్నిధికి నడిపించేటువంటి నక్షత్రాల్లాగా మమ్మల్ని వెలిగించు నాయన. నీకు ఈ స్తోత్రములు ప్రభా అని అందరూ ప్రభుతో చెబుతాం. మౌనంగా ఉండొద్దు, 2 చేతులు జోడించి కళ్ళు మూసుకుని ప్రభు పాదములు పట్టుకుని అడుగుదాం. అయ్యా నాలో నీకు ఇష్టము లేనివే ఉన్నవో, నాలో నీకు ఇష్టము లేనిది ఏది ఉన్నదో నీ సిలువ రక్తముతో కడిగి నన్ను పరిశుద్ధపరచు నాయనా. మహాపరిశుద్ధుడైన దేవా, మహాకృప కలిగిన తండ్రి, దివ్యమైన నీ సన్నిధిలో ఇంతవరకు నీ మాటలు వినేటువంటి భాగ్యాన్ని దీనులమైన మాకు మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నిజమే నాయన, ఆ నక్షత్రము ఎలాగైతే మీ చెంతకు జ్ఞానులను నడిపించిందో, ఒక నక్షత్రం ఎలాగైతే ఆ నీటి బుగ్గలను పాడు చేసిందో, అయ్యో ప్రభా
మేము పాడు చేసే వారంగా ఉండక నీ చెంతకు నడిపించే నక్షత్రాల్లాగా ఉంటూ మా కుటుంబాల్ని, మా జీవితాల్ని వెలిగించుకొని నీ సన్నిధిలో దేదీప్యమానంగా వెలిగేటువంటి కృప మాకు, మా కుటుంబాలకు దయచేయమని ఆయన మీద ఆసునిలో పెట్టుకుని మరి కొన్ని నిమిషాలు మీరు మాట్లాడి కృప చూపమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరణాత. కూర్చుందాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిలువనెక్కి నాకై మరణించితివే, తిరిగి లేచి నన్ను బ్రతికించితివే. పాపినైన నన్నే కోరుకుంటీవే, నీ సిలువ రక్తముతో కడిగితివే. నీ రుణమేలా తీర్చుకుందు యేసయ్యా, నా హృదయమే నీ రుణమేలా తీర్చుకుందు యేసయ్యా, నా హృదయమే స్వీకరించు మెస్సయ్యా. ఆశపడుచున్నది నా ప్రాణము నీకై, ఆశపడుచున్నది నా ప్రాణము నీకై చున్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. వందునని చెప్పిన దేవుడు ఈ స్త్రీల కూడికలో ఇంతవరకు దైవ సేవకురాల్ని మరుగు చేసి చక్కటి మాటలు మనతో మాట్లాడి మనతో ఉన్న ఆ మహాగణమైన దేవునికి ఇప్పుడును ఎల్లప్పుడూను యుగయుగములు మహిమ కలుగును గాక. ఈరోజు ఈ స్త్రీల కూడికలోకి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో జ్ఞానమును, బలమును, ఆలోచన, సమాధానం, కృప దేవుడు మీకు విస్తరింపచేయునుగాక. ఆమేన్. అందరూ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ప్రభునందు దేవుని పిల్లలారా, కొద్ది నిమిషాలు వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినండి. బైబిలు గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను గారి ద్వారా రాయించినటువంటి మాట 14వ అధ్యాయము సామెతల గ్రంథము 1వ వచనములో చూస్తే వ్రాయబడిన మాట, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లును ఊడబెరుకును. బాగా గమనించండి దేవుని పిల్లలారా, ఈ వాక్య గ్రంథంలో రాయబడినట్లుగా జ్ఞానవంతురాలి ఇల్లు కట్టుకొనును. ఇలా చూడండి, ఒక 10 నిమిషాలు కార్యక్రమాన్ని ముగించేసుకుందాం. ఇవి చాలా విలువైన మాటలు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. ఇల్లు కట్టుకోవాలి అని అంటే ముఖ్యంగా స్త్రీ దేవుని పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. యేసు ప్రభువారు ఆయన సజీవుడిగా ఉన్న కాలంలో 3.5 సంవత్సరము సేవ చేస్తున్న కాలంలో యేసు ప్రభువారిని ఒక కుటుంబం అక్క చెల్లెళ్ళు యేసు ప్రభువారిని తన ఇంటికి ఆహ్వానించారు. వారి పేరు మార్తా, చెప్పండి, మరియా. వీరిద్దరు కూడా సహోదరులు.
వీరిద్దరు ఎవరు చెప్పండి? సహోదరులు. యేసు పాదాల దగ్గర కూర్చుని మరియా ఏం చేస్తుందంటే ఆయన బోధ వింటుంది. యేసు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఎన్నుకున్నది ఉత్తమమైనది, ఇది ఎన్నడూ నీ యొద్ద నుంచి తీసివేయబడదు. నువ్వు ఎన్నుకున్నది ఎలాంటిది? ఉత్తమమైనది. ఎలాంటిది? ఉత్తమమైనది అంటే మంచి దాన్ని ఎన్నుకున్నావు. మరియా, నువ్వు మంచి దాన్ని ఎన్నుకున్నావు. నీవు ఇది ఎప్పుడు కూడా నీ యొద్ద నుంచి ఏం చేయబడదు? తీసివేయబడదు. ఆనాడు మరియా యేసు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో ఏకీభవించుచున్న దేవుని పిల్లలారా, మీరు కూడా యేసుక్రీస్తు ప్రత్యక్షతలో, ఆయన సన్నిధిలో, ఆయన పాదాల దగ్గర కూర్చొని మీరు నేర్చుకుంటున్నారా? మీరు నేర్చుకుంటున్నారా? ఆయన పాదాల దగ్గర కూర్చోవడానికి, ఆయన సన్నిధిలో నేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఇక్కడ వచ్చిన వారందరూ కూడా ఇష్టపడేటువంటి వారే అని నేను నమ్ముతున్నా. మరి రాని వారి సంగతి ఏంటి అని అంటే, వారో గతి అదో గతి, మనం ఏం చేయలేం. మార్త ఏమైపోయింది? అనేక పనులు కల్పించుకుంది, తన జీవితం ఇంక అయిపోయింది. అంటే జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకొనును అని అంటే, ఒక స్త్రీకి జ్ఞానము చాలా అవసరం. ఇల్లు కట్టుకోవాలంటే, ఇల్లు అంటే ఏంటి? భర్తను, కొడుకుని, కూతుర్ని, ఒకవేళ అత్త ఉంటే అత్తను, ఇంటి వారందరినీ కట్టుకోవాలి. ఇంటి వారందరినీ కట్టుకోవాలా. ఇల్లు అంటే అది. ఏదో ఇల్లు అంటే సిమెంట్ వేసి ఇటుకలు పెట్టి కట్టేటువంటి ఇల్లు కాదు. ఈ ఇల్లును కట్టేవారు ఉన్నారు. కట్టాలంటే ఏం చేయాలా? ఇల్లు కట్టేవాడు కూడా ఒక గవర్న దగ్గర నేర్చుకోవాలి. అయితే కుటుంబము అనబడే ఇల్లు కట్టుకోవాలంటే ఎక్కడ నేర్చుకోవాలా? ఎవరైనా నేర్పిస్తారా అనంటే ఎవరూ నేర్పించరు. కానీ ఎక్కడ నేర్చుకోవాలి? దేవుని పాదాల చెంత, ఆయన సన్నిధిలో నేర్చుకోవాలి. ఆయన సన్నిధిలో నేర్చుకోవాలి. నీవు నేర్చుకున్న తర్వాతనే నీ ఇల్లు కట్టుకుంటావు, లేకపోతే నీ ఇల్లు కట్టుకోవడానికి సాధ్యపడదు. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ చెప్పే మాట, కొన్ని సందర్భాల్లో నీ భర్తను, నీ పిల్లల్ని బట్టి నీ మైండ్ చెడిపోతుంది. ఎలా చెబితే వింటారు? ఏంటి ఈ కర్మ, ఏంటి ఈ భర్త, ఏంటి ఈ పిల్లలు, చి ఈ బ్రతికేదానికన్నా చచ్చేది మేలు అనే నిర్ణయము తీసుకొని చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఆలోచన చేసి రోగాలు సంపాదించుకున్న వారు చాలామంది ఉన్నారు. ఏం చేయాలో అర్థము చేయక పంచాయతీలు పెట్టి వారికి వీరికి చెప్పి ఏం చేయాలో అర్థము కాని పరిస్థితుల్లో సలహాలు తీసుకునేవారు ఉన్నారు. అమ్మతో సలహా తీసుకుంటారు, బంధువులతో సలహా తీసుకుంటాడు. నా కొడుకు ఇలాగున్నాడు, నా కూతురు ఇలాగుంది, నా భర్త ఇలాగున్నాడు అని చెప్పి కొన్ని సందర్భాల్లో మనకి ఇష్టమైన వారితో మనం ఏం చేస్తామంటే సలహా తీసుకుంటాం. దేవుని పిల్లలారా, నీవు అలాంటివి ఎప్పుడూ చేయకూడదు. నీ సమస్య ఎవరితో చెప్పుకోకూడదు. నీ యొక్క కుటుంబ సమస్య, నీ పర్సనల్ జీవితం తల్లితో కానీ ఎవరితో కానీ చెప్పుకోకూడదు. ఎందుకంటే నేర్పించే నాథుడు నీకున్నాడు. ఆయన దగ్గర నేర్చుకుంటే నీకు జ్ఞానం వస్తుంది. నీకు జ్ఞానం వస్తుంది. నీవు జ్ఞానము ద్వారా నీవు ఒక్క ఏలుతో నీ ఇంటి అంతటి నిన్ను స్వాధీనపరచుకోగలిగినటువంటి
జ్ఞానము దేవుడు నీకు ఇస్తారు. నేర్చుకోవాలా. స్త్రీల కూడిక అంటే చాలా మంది స్త్రీల కూడికనా నేర్చుకోకపోతే ఏ కుటుంబము కూడా తన ఇంటిని కట్టుకోలేదు. ఇది 100% నిజం. ఏ తల్లి కూడా తన కూతుర్ని కట్టలేదు. ఏ తల్లి కూడా తన కొడుకుని కట్టలేదు. ఏ భర్తను తన భార్య కట్టలేదు. కారణం ఏంటి తెలుసా? నీకు జ్ఞానము లేకపోవటం వలన 3 రాళ్ళేం చేస్తుంది? ఇల్లంతా ఉడబెరికేస్తుంది. ఉడబెరకడం అంటే భర్త గురించి అందరికి చెప్తుంది, పిల్లల గురించి అందరికి చెప్తుంది, కోర్టుకి వెళ్తుంది, స్టేషన్కి వెళ్తుంది, పెద్దల దగ్గరికి వెళ్ళిపోతుంది. పీకడం అంటే అది. తన చేతులతో తనే ఊడబెరుకుంటుంది. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్న వారులారా, ఈ 2025 సంవత్సరంలో ఈ నవంబర్ నెలలో మనం ఉన్నాము. ఈ సంవత్సరంలో ఇంకొక నెల మాత్రమే మనకుంది. 2026 సంవత్సరాలకు వెళ్తున్నాం. దేవుని సన్నిధిలోకి వచ్చి ఈ స్త్రీల కూడికలో ఆయన దగ్గర కూర్చొని, ప్రభువా నువ్వు నాతో ఏం మాట్లాడతావు? నీవు మాట్లాడే మాట నాకు కావాలి. యేసు పాదాల దగ్గర కూర్చొని మౌనంగా ఆయన ఏం మాట్లాడుచున్నాడో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంటూ ఉంటే నీకు ఇంకా అనేకమైన వాటిని నేర్పిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేర్పించినప్పుడు ప్రభునందు దేవుని పిల్లలారా, ఆయన దగ్గర నేర్చుకుంటే మొట్టమొదటి లాభం ఏంటి తెలుసా? ఒక జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇంటికి సంపాదించేటువంటి ఒక అద్భుతమైన కార్యం ఏంటి తెలుసా? 31 సామెతల గ్రంథం 31వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. చెప్పుమా. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. చూడండి, బాగా గమనించండి అమ్మా, ఇలా చూడండి. ఈ వాక్య గ్రంథంలో చూస్తే ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. ఏముంచుతాడంట? నమ్మిక ఉంచుతాడు. ఒక జ్ఞానము కలిగిన స్త్రీ తన భర్త నమ్మేటట్లుగా చేసుకోగలగాల. ఈ రోజుల్లో భర్త భార్యల్ని నమ్మేటువంటిది చాలా తక్కువ. ఇంటికి వెళ్ళిపోతే, ఎక్కడన్నా జాబ్కి వెళ్ళిపోతే, లేకపోతే పనికి వెళ్ళిపోతే, నా భార్య సెలింట్లో పెట్టి వచ్చాను, ఎవరితో మాట్లాడుతుందో, నేను లేనప్పుడు ఎవరింట్లోకి వచ్చి వెళ్ళిపోతున్నారో అని టెన్షన్. అంటే ఈ దరిద్రపు నికృష్టమైన ఆలోచనలు భర్తకు కలుగుతాయి. కానీ ఎప్పుడైతే మనం యేసు పాదాల దగ్గర కూర్చొని జ్ఞానాన్ని నేర్చుకుంటామో, ఆ జ్ఞానము ద్వారా నీ భర్త ఆ జ్ఞానము ద్వారా, దేవుడు నీకు ఇచ్చే ఆ జ్ఞానము ద్వారా నీ భర్త నిన్ను నమ్ముతాడు. ఏం చేస్తాడు? నిన్ను నమ్ముతాడు. రెండవది, అదే వచనంలో లాభప్రాప్తి, చెప్పండి ఏం కలగదంట? అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. అంటే అతని సంపాదించే లాభానికి ఏం కలగదంట? వెలితి కలగదు. ఈ రోజుల్లో ఒకవేళ ఏదైనా అమ్మడిపోయి పొలం వచ్చిందనుకోండి, భార్య వెంటనే అంటది, ఏమండి నాకు ఒక 2 తులాల బంగారు చేయించు. ఏం చేయించాలా? నాకు చెవులో కమ్మలు లేవు, కమ్మలు చేయించు. అవునా? చెవులో కమ్మలు లేవు, చెవులో కమ్మలు చేయించు. కాళ్ళకు గొలుసులు లేవు, ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న గొలుసులు తీసి. అంటే డబ్బు వచ్చిందనుకోండి, నాకు చీర తీసి, నాకు బంగారు కొని,
ఇవన్నీ లాభప్రాప్తికి వెలితి కలగ చేస్తాయా, లేకపోతే ఏం కలగ చేస్తాయి చెప్పండి? కానీ ఈ జ్ఞానవంతురాలంట వెలితి కలగదంటే, అంటే నష్టము రాదంట. తన భర్త సంపాదించే లాభానికి ఏం కలగదంట? వెలితి కలగదంట. ఇదిగో డబ్బులు ఉన్నాయి కదా, మా అమ్మలకు ఒక 5,000 ఇద్దాం. ఇదిగో మా తమ్ముడు ఉన్నాడు, మా తమ్మునికి ఇద్దాం, డబ్బులు లేవంట. అవునా? మా నాన్నకి ఇద్దాం, మా నాన్నకి డబ్బులు లేవంట, ఇచ్చేద్దాం డబ్బులు వచ్చినాయి కదా. మా చెల్లెలకి పెళ్ళి, మా చెల్లెలకి మనం పెట్టకపోతే ఎట్లా? మన చెల్లెలకి ఏం చేయాలా? మన కుటుంబం తరపు నుంచి పెట్టాలా, నువ్వేం చేస్తావో చూడు అంటే, ఇక్కడ తన కుటుంబాన్ని పోషించుకోవడానికి చేత కాదు, కానీ ఎక్కడో ఉన్న తన కుటుంబాన్ని పోషించుకోవాలనే ఆతృతలో తన కుటుంబంలో ఫెయిల్ అయిపోతుంది ఒక స్త్రీ. తన పిల్లల విషయంలో ఫెయిల్ అయిపోతుంది ఒక స్త్రీ. తన భర్త సంపాదించే లాభంలో ఫెయిల్ అయిపోతుంది ఒక స్త్రీ. ఫెయిల్ అయిపోతుంది, ఇది నిజం. అంటే నీ దగ్గర డబ్బులున్నా నీ భర్త అడిగితే కనీసం ఒక 500 దగ్గర ఉంటే మళ్ళీ ఇస్తానంటే, నా దగ్గర లేదు 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 అని అంటారు. అంటే ఈ వచనములు చూస్తే అతని లాభప్రాప్తికి వెలితి కలగదంట. జ్ఞానవంతురాలు ద్వారా యేసు ప్రభు దగ్గర కూర్చుని నేర్చుకునే ఆ ఒక స్త్రీ తన భర్త ఎప్పుడు నమ్ముతాడంట. ఆడ 1,00,000 రూపాయలు వేసినా నేను 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా అదే 1,00,000 అక్కడే ఉంటుంది అని నమ్ముతాడంట. 10,000 వస్తే చాలు, 10,000 ఆలోచనలు వస్తాయి. డబ్బులు వచ్చాయి కదా, ఈరోజు శాలరీ వచ్చింది కదా, ఏం చేద్దాం? వస్త్రాలయం వేద్దామా, సిఎంఆర్కు వేద్దామా, అవునా? పిచ్చి పట్టిన వాళ్ళకి తిరిగి వస్తుందామా? నువ్వు చూడాలని వెళ్ళిపోతావాడు, ఎంతో బిల్లు చేసి వస్తా అంటే. ఆ 10,000 సంపాదించడానికి నీ భర్త ఎన్ని రోజులు కష్టపడ్డాడు? 30 రోజులు కష్టపడ్డారు. 30 రోజులు కష్టపడిన వాటిని 1 గంటలో నువ్వు ఖర్చు పెడుతున్నావంటే అలాంటి స్త్రీల కుటుంబాలు ఎప్పటికి ముందుకు రావు. అంటే అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. ఈరోజు స్త్రీ తన జీవితంలో ఫెయిల్ అవుతుంది. ఏమవుతుంది? ఫెయిల్ అవుతుంది. అంటే యేసు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకునే స్త్రీ తన జీవితంలో తన భర్త అమితముగా నమ్ముతాడు. అగ్ని పరీక్షలు ఏముండవు. ఏ పరీక్షలు? అవునా? కోటి పరీక్షలు ఏముండవు. కానీ భర్త తను నమ్మేస్తాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారులారా, ఎంతమంది నీ భర్తలని నమ్ముతున్నారు? ఇంటికి రాగానే కస్సు బుస్ అనుకుంటా, ఎగురుకుంటా, అరుచుకుంటా, నాకు సంసారం లేదా, పిల్లలు బట్టలు ఉతికాను ఓ ఫీలింగ్తో వచ్చిన భర్త మైండ్ అంతటిని పాడు చేస్తే నీ భర్తకి నెమ్మది ఎక్కడ దొరుకుతుంది? ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చాడు అనుకోండి, వచ్చిన భర్తను కూర్చో, నీళ్ళు తాగుతావా, టీ తాగుతావా, భోజనం టైం అయితే భోంచేస్తావా? భర్త కంటే నీ వంట, నీ బండలు దూడ్చడం ఏవి గొప్ప కాదు. గొప్ప అంటారా? చెప్పండి, గొప్ప అంటారా? గొప్ప కాదు. ఆఫ్టర్ ఇవన్నీ నీవు కల్పించుకున్న ప్రతి పని నీ భర్త కంటే ఏది ఎక్కువ కాదు. దాన్ని పక్కకు పెట్టి నీ భర్త యొక్క సుఖాన్ని, నీ భర్త యొక్క క్షేమాన్ని, నీ భర్త యొక్క ఆలోచనలను, నీ భర్త యొక్క శ్రమను పంచుకోగలగాల. అది జ్ఞానవంతురాలి వలన మాత్రమే అవుతుంది. మూర్ఖురాల ద్వారా ఏ రోజు కాదు. మూర్ఖురాలు ఏం చేస్తుంది? ఏమి కూర్చోపా నీళ్ళే అంటే, ఏమి తెచ్చుకోలేవా, చేతులు లేవా, చేతులు పడిపోయినాయా అంటే ఒక భర్తతో మాట్లాడే రీతి తెలియదు. ఒకటే ఇంట్లో ఉండి మాట్లాడకుండా, ఒకటే ఇంట్లో ఉండి ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా, అక్కడ అన్నం ఎటువంటి కుక్క పడేసినట్లుగా ఆడ పడేసి తిను అనే స్థితిలో ఈరోజు చాలా కుటుంబాలు ఉన్నాయి. క్రైస్తవ కుటుంబంలో కూడా ఇలాంటివి ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? ఆయన పాదాల చెంత కూర్చొని నేర్చుకోవడానికి ఇష్టపడని మహాతల్లుల వల్ల ఇండ్లే పోతాయి, కాపరాలే పోతాయి, కుటుంబాలు ఎప్పటికీ బాగుపడవు. కుటుంబాల్ని వారి చేతులతో వారే పాడు చేసేసుకుంటారు. నీ భర్త సంపాదించే లాభంలో
ఎప్పటికైనా లాభ ప్రాప్తి కలగకూడదు. నీ భర్త 10,000 తెచ్చాడు అనుకోండి, 10,000 ఒకటే రోజుకి అయిపోకూడదు. కొంచెం పొదుపు చేసుకో. ఒకటి ఆలోచించేయాలి ఒక భార్య, నా భర్త నా కోసమే కదా, నా పిల్లల కోసమే కష్టపడుతున్నాడు కదా అని ప్రేమను చూపించు. కొంచెం చేసేవాడు ఇంకా చేస్తాడు నీకోసం. ఏం చేస్తాడు? ఇంకా చేస్తాడు. భర్త మూర్ఖుడైనా సరే జ్ఞానం వలన నువ్వేం చేయగలుగుతావు? మార్చుకోగలుగుతావు. నీ భర్త సంపాదించే లాభానికి ఎప్పుడు లాభప్రాప్తి కలగకూడదు. నీ ఇంట్లో ధనము లేదు అనబడే మాట రాకూడదు. ఓ మాటలో చెప్పాలంటే స్త్రీలారా, నీవనుకుంటే ఏమైనా సరే దేవుడిచ్చే జ్ఞానము వలన నువ్వు ఎంతటి స్థితిలోకైనా వెళ్ళగలుగుతావు. ఎంతటి స్థితిలోకైనా వెళ్ళగలుగుతావు. నువ్వు పని చేయడం మొదలు పెడితే, నువ్వు ఆలోచన చేయడం మొదలు పెడితే నీ భర్త ఒక మోటు కూడా సరిపోడు. ఎందుకంటే అజ్ఞానంగా ఆలోచన చేసి కాపరాలను పాడు చేసుకుంటున్నారు, డబ్బుని నష్టపరుచుకుంటున్నారు. కానీ ఒక స్త్రీ తన జీవితంలో ఏ రోజైనా సరే తన భర్త చేసే దానికి లాభప్రాప్తి కలగకూడదంట. లాభప్రాప్తి కలుగదు. నెక్స్ట్ వచనం, ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చెయ్యును కానీ కీడు ఏమీ చెయ్యదు. జ్ఞానవంతురాలి వలన, అంటే జ్ఞానాన్ని సంపాదించుకునే స్త్రీ వలన ఏం కలుగుతుంది తెలుసా? ఆమె బ్రతుకు దినములన్నీ చెప్పండి, అతనికి మేలే చెయ్యును కానీ కీడు ఏమి చేయదు. వండర్ఫుల్. అంటే దేవుని జ్ఞానము సంపాదించుకున్న స్త్రీల యొక్క జ్ఞానం అమోహం. తన భర్తకి ఎప్పుడు ఏం చేయరంట? చెప్పండి, కీడు చేయరంట. ఏం చేయడంట? కీడు చేయరు. ఆమె బ్రతుకు దినములన్నీ అతనికి మేలే చేస్తుంది. ఏం చేస్తుంది? మేలే చేస్తుంది. కీడు ఎప్పటికీ చెయ్యదు. ఏం చెప్పండి? కీడు ఎప్పటికీ చెయ్యదు. కీడు ఎప్పటికీ చెయ్యదు. కారణం ఏంటి? ఆమె జ్ఞానం, అమోహం. ఆ జ్ఞానం యేసు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంది కాబట్టే తన బ్రతుకు దినములన్నిట తనకు హాని ఏమీ జరగదు. ఎంతమంది భర్తలను భార్యలు చంపట్లేదా? న్యూస్లో చూస్తే, ఎప్పుడు చూసినా అలాంటివే. ఫేస్బుక్లో చూస్తే, యూట్యూబ్లో చూస్తే, ఎప్పుడు చూసినా అలాంటివే కనపడతాయి. ఒక్కటి కూడా మంచిది కనపడదు. మంచి వార్తనే చెప్పండి, మంచి వార్తనే ఉండదు. అందుకే ఆమె బ్రతుకు దినములన్నిట మేలు కలగ చేస్తుంది. నాలుగవది మీకు చెప్పే మాట 23వ వచనం, ఆమె పెనిమిటిని దేశపు పెద్దలతో కూర్చుండును. ఏం చేస్తాడంట? చదవండి, అవసరం చదవండి త్వరగా, ముగింపులోకి వచ్చాం. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుకొనిన వాడై ఉండును. తన భర్తను ఎవరితో కూర్చోబెడుతుందంట? దేశపు పెద్దలతో. అంటే భర్త ఎదుగుదలకు కూడా భార్య కారణమా? ఎస్. నీ భర్త ఎదగాలంటే నీ సపోర్ట్ చాలా అవసరం. అవసరమా కాదా? చెప్పండి అమ్మా. నీ భర్త ఎదగాలంటే నీ సపోర్ట్ అవసరమా కాదా? సపోర్ట్ చాలా అవసరం. అంటే దేశపు పెద్దలతో కూడా నీ భర్త, అంటే తన పెనిమిటి కూర్చుంటాడనంటే ఈమె ఎంత కృషి చేసిందా లేదా చెప్పండి, గట్టిగా చెప్పాలి. చేసిందా? మనం ఈరోజు స్త్రీలు ఎక్కడ కూర్చోబెడుతున్నారు? స్టేషన్లో కూర్చోబెడుతున్నారు, కోర్టులో కూర్చోబెడుతున్నారు, ఇంకా గ్రామ పెద్దల దగ్గర కూర్చోబెడుతున్నారు, బంధువుల దగ్గర కూర్చోబెడుతున్నారు. కానీ దేశపు పెద్దలతో నీ భర్త కూర్చొని పెట్టాలంటే ఫస్ట్ నువ్వు ఎక్కడ కూర్చోవాలా? దేవుని సన్నిధిలో కూర్చోవాలా. నీ భర్త మందిరానికి రా అంటే నేను రాను అనడో. ఎందుకంటే
తను ఇక్కడ కూర్చుంటే నువ్వు ఇక్కడ కూర్చొని నీ భర్తను కూర్చోబెట్టగలిగితే ఆ భర్త దేశపు పెద్దలతో కూడా కూర్చుంటాడో. గట్టిగా చెప్పలు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆత్మీయ బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. స్త్రీలైనటువంటి మీ అందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క జ్ఞానం కుటుంబాన్ని కట్టుకోవడానికి దేవుని యొక్క వాక్కు చాలా అవసరం, చాలా అవసరం, చాలా అవసరం. ఎందుకనంటే దేవుని వాక్కు నీకు నేర్పిస్తుంది. నేర్పించడాన్ని బట్టి నీకు ఏం కలుగుతుంది? జ్ఞానం వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? జ్ఞానం వస్తుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న దేవుని పిల్లలారా, ఒక విషయం గమనించండి. నీ భర్తను ఎక్కడ కూర్చోబెట్టావు? ఎక్కడ కూర్చోబెట్టావు? కిందనా? స్టేషన్లోనా? ఎక్కడ కూర్చోబెట్టావు నీ భర్తను? వద్దు. ఇన్ని సంవత్సరాలు తెలుసో తెలియకనో కోపతాపాలు, గొడవలు జరిగాయి. కానీ యేసుక్రీస్తు ప్రత్యక్షతలో ఉన్న నీవు నేర్చుకోగలిగితే నీ భర్తను ఒక ఉన్నతమైన స్థితిలో నువ్వు చూడగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట, నీ భర్తకు మంచి పేరు వస్తే నీకు వస్తుందా రాదా? చెప్పండి అమ్మా, వస్తుందా రాదా? గట్టిగా చెప్పాలి. నీ భర్తకు మంచి పేరు వస్తే నీకు వస్తుందా రాదా? చెడ్డ పేరు వస్తే, వీడు ఆ తాగుడుపోతున్నాడు కదా అని భార్య, వీడి వ్యభిచారి చూడు, ఆ ఆమెతో తిరుగుతున్నాడు చూడు అని భార్య చెడ్డగా మాట్లాడతారు మన మీద. మాట్లాడతారా? మాట్లాడరా? చెప్పండి. అంటే నా భర్తకు వస్తే నాకు వచ్చినట్లే అని అనాలి అని ఆ జ్ఞానం నీకుంటే ఎప్పుడైనా సరే నీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆశ్చర్యమైన కార్యాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. అందుకే నీ భర్తకు చాలా గౌరవాన్ని ఇవ్వు. నీ భర్తతో ఎప్పుడు చిరాకుగా మాట్లాడద్దు. ఒకవేళ నీ భర్త నీ మీద కోపడినా కేకలేసినా, నా భర్తే మాట్లాడుతాను, నేనేం మాట్లాడక, నీవు మాట్లాడుతున్నప్పుడు ప్రతి క్షణం నీ భర్త మీద నువ్వు పెత్తనం చేస్తున్న ప్రతి క్షణం నువ్వు ఎవరిని బాధ పెడుతున్నావు అంటే దేవుని బాధ పెడుతున్నావు. ఎవరిని బాధ పెడుతున్నావు? దేవుని బాధ పెడుతున్నావు. వాక్యం తెలిసిన స్త్రీ ఏ రోజు కూడా భర్తకు ఎదురు మాట్లాడకూడదు. ఏం చేయకూడదు? ఎదురు మాట్లాడకూడదు. వాక్యంలో రాయబడిన మాట, సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. స్త్రీకి శిరస్సు భర్త. ఎవరు చెప్పండి? భర్త. ఎందుకనంటే ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు కూడా లోబడాలంట. ఎవరికి లోబడినట్లుగా లోబడాలంట అంటే లోబడుటలో శాపము లేదు, ఆశీర్వాదముంది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, లోబడుటలో ఏముంది? శాపం ఉందా? మనకి ఈగో ఫీలింగ్స్. ఏం ఫీలింగ్స్? ఏంటి చెప్పండి? భర్త 10 మందికి కేకలేసి, ఏమి ఇట్లా చేస్తున్నావు, మైండ్ లేదా అని అంటే, వాళ్ళందరూ పోయిన తర్వాత నన్నేంటి చీఫ్ చేస్తున్నావు, వాళ్ళ ముందర నన్నేంటి అలా చేస్తున్నావు అని చెప్పి గొడవడేటోళ్ళు ఉండరా? చెప్పండి, పడతారా? కానీ నీవు లోబడే కొలది నీకు ఆశీర్వాదం ఉంది తప్ప నీకు శాపం ఏమాత్రము లేదు. లోబడకపోతే శాపమే, లోబడకపోతే కష్టమే, లోబడకపోతే శ్రమనే, లోబడకపోతే అవమానమే. ఎందుకంటే మీ ప్రేమ చేత మీ భర్తలను ఏం చేయాలంటే బద్ధులుగా మార్చుకోవాలా. బద్ధులుగానంటే ఆత్మీయతలో నీ కుటుంబం, ఒక భార్య భర్త సంతోషంగా ఉంటే ఆ కుటుంబంలో పిల్లలు కానీ ఆ పక్కన ఉన్న వారందరూ కూడా ఎప్పటికీ సంతోషంగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. దేశపు పెద్దలతో కూర్చోవాలంటే నీ భర్త ఎక్కడ కూర్చోవాలా? చెప్పండి, ఎక్కడ కూర్చోవాలా? గట్టిగా చెప్పాలి. ఎక్కడ కూర్చోవాలా? నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఈరోజు ఈ యొక్క అద్భుతమైనటువంటి వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా, మీ అందరికీ చెప్పే మాట, ముగిస్తూ చెప్పే మాట, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. కట్టుకునే ఆ ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి? భర్త ఆమెను, చెప్పండి, నంబర్ 1 నమ్ముతాడు. భర్త ఏం చేస్తాడు? ఆ పెనిమిటి యందు చెప్పాలి, ఆమె పెనిమిటి ఏం చేస్తాడు? ఆమె యందు నమ్మిక ఉంచుతాడు. రెండవది, ఎప్పుడు నష్టం ఉండదంట, లాభప్రాప్తి కలుగుతుంది. మూడవది,
మేలే చేయును గాని బ్రతుకు దినములన్నీ కీడు చేయదు. 5వది చెప్పాలి, గట్టిగా చెప్పాలి. దేశపు పెద్దలతో గట్టిగా చెప్పాలి, కూర్చుండ పెట్టును. చివరిగా ముగిస్తూ 30వ వచనం, లాస్ట్ అండ్ ఫైనల్. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలము ఇవ్వదగును. గమనిలేద్దా, ఆమె పనులు కొనియాడబడును. యెహోవా యందు భయభక్తులు కలిగి స్త్రీ కొనియాడబడుతుందంట. ఎవరి యందు భయభక్తులు కలిగిన స్త్రీ? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడడం అంటే ఘనపరచబడడం. ఏం చేయడం? ఘనపరచబడడం అంటే 10 మంది ఆమెను వర్ణిస్తారు. బైబిల్లో స్త్రీలు కొంతమంది ఉన్నారు. మరియా ఉంది. ఒక యేసు ప్రభు వారికి తన గర్భాన్ని ఇచ్చింది. ఏమిచ్చింది? కొనియాడబడుతుంది. పేద విధవరాలు ఉంది, కొనియాడబడింది 2 కాసులు ఇచ్చి. ఘనురాలైన స్త్రీ ఉంది, ఒక పూట అన్నం పెట్టి తన గది కట్టించినందుకు ఏం చేయబడింది? కొనియాడబడింది. ప్రవక్తకు ఏమి లేని కాలంలో ఒక విధవరాలు, సారేపతి విధవరాలు, ఆహారం పెట్టి దైవజనునికి ఒక్క అప్పమిచ్చి ఆమె కొనియాడబడింది. అవునా కాదా? కొనియాడబడింది. దేవుని పిల్లలారా, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. అందుకే మీ అందరికీ చెప్పే మాట, దేవుని వాక్యానికి ప్రతి వాటికి మీరు ఏం చేయాలి? లోబడి ఉండాలి. ఏం చేయాలా? లోబడి ఉండాలి. నీ భర్తకు నువ్వు ఎంకరేజ్ చేయి, నీ భర్తకు సపోర్ట్ ఇవ్వు. ఒకవేళ నీ భర్త స్నేహితులతో సమస్య పంచుకుంటున్నాడంటే భార్య ఏవైనా నీవు బలహీనురాలువు. సమస్యతో ఉంటే నీకు అప్పుడే అర్థమవుతుంది, నీ భర్త మైండ్ అప్పుడే నీకు అర్థమవుతుంది. కూర్చోబెట్టుకొని, ఏమండి ఏం ప్రాబ్లం ఏంటి? ఏం కాదు, ధైర్యంగా ఉండు అని ఒక మంచి మాటను చెప్పగలగాల. ఏం చేయాలి చెప్పండి? మంచి మాట, సపోర్టు. తను చేసే పనులు ఎంకరేజ్ చేయి. నువ్వు అదే పని చేస్తావు అంతే, మన బ్రతుకు అదే పని చేస్తావు అంటే ఇంక అదే అంతేలే, నీ బతుకు అంతా అంతే, ఇంక మనం ముందుకు పోం అనద్దు. నీ భర్త ఏ పని అయితే చేస్తున్నాడో అదే పనిలో ఎంకరేజ్ చేయండి. ఏం కాదు. ఒకవేళ మంచి పని వస్తే, ఏదైనా దీనికంటే మించిన పని వస్తే చేద్దాంలే అని అనాలి తప్ప, ఆ చేసే పని ఈ పలికమాల పని చేస్తావు అంతే, ఈ పని వల్ల అంతే నాశనము, డబ్బులు రావు, ఇదే బతుకు, నీ బతుకు ఇంకో పని చేసాక రాదు అని తిట్టద్దు. ఏం చేయొద్దు? తిట్టద్దు. ఎంకరేజ్ చేయి, ప్రోత్సహించు. ఏం కాదండి, ఏం కాదు. ఏమి చెప్పు, నేను అదే అడుగుతున్నానా? ఉన్న కాడికి తిందాం. అవునా? ఉన్న కాటికి మనం చేసుకొని తిందాం, కారం తిందామండి. నేను ఇబ్బంది పెడుతున్నానా? చెప్పండి. నువ్వు ప్రశాంతంగా పనిచేయి అని ప్రేమ నువ్వు చూపించగలిగితే నీ భర్త నేను దాటి ఎప్పటికి కూడా వెళ్ళడు. ఏం చేస్తాడు తెలుసా? నీ భర్త ఎప్పుడెప్పుడు ఇంటికి రావాలా అని ఇంటి చూపులు చూస్తాడు. గయ్యాల భార్య ఉందనుకో, ఎవరనైనా అప్పుడే ఆరవుతుందా, నా బతుకు బస్ స్టాండే, ఇంకా అప్పుడే పోతావా, చీ నరకం చూడాలి కదరా నాయన, ఏడో నరకం ఆడ ఇంటికి పోతే ఓ నరకం, అనే ఆలోచన నీ భర్త మైండ్కి ఎప్పటికీ రాకూడదు. ఏం చేయకూడదు? అలాంటి స్థితి రాకూడదు. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. అలాంటి మంచి స్థితిని, భాగ్యాన్ని కలిగి ఉండండి. స్త్రీలారా, దేవుని యొద్ద నేర్చుకోనండి, చక్కగా ఉండండి, చక్కగా బలంగా ఉండండి. సపోర్టు, చేసే పనికి సపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు అమ్మగారు ఉన్నారు, నా సేవలో నాకు సపోర్ట్ ఉంటుందా ఉండదా? చెప్పండి. నా సేవలో సపోర్ట్ ఉంటుందా ఉండదా? నేను బయటికి వెళ్ళినప్పుడు ఏం చెప్తాను తెలుసా? ఎవరైనా పాస్టర్ దగ్గర, నాకు 3/4 సపోర్ట్ మా పాస్టమ్మ గారు అని చెప్తా. ఏం చెప్తా? 3/4 నాకు సపోర్ట్గా ఉంటుంది మా పాస్టర్. నేను ఉన్నా లేకపోయినా ప్రోగ్రాం ఎంత పెద్ద ప్రోగ్రాం అయినా చేస్తుంది. సపోర్ట్ చెప్తా, నేను చెప్తా, చాలా చోట్ల చెప్తా. చాలామంది అంటారు, అయ్యా పాస్టమ్మ గారు చాలా చక్కగా పాటలు పాడతారు, చాలా చక్కగా పాటలు పాడతారు,
చాలా చక్కగా వాక్యం చెప్తారు. నేను అంటా ఉంటా, మీ చర్చిల్లో కూడా వాక్యం చెప్పించుకోండి, పాస్టర్ గారిని పంపిస్తాం, మాకు డబ్బులు వద్దు, మీ కానుక అవసరత లేదు, కారు ఇచ్చి పంపిస్తాం, వాక్యం చెప్పించుకోండి, సంఘాన్ని బలపరచుకోండి అని కూడా చెప్తా. అవునా కాదా? చెప్పాలి. అంటే ఒక భర్తగా నేనేం చేయాలా? సేవ చేసే విషయంలో నేను ఇంత కూడా రాజీపడను. అమ్మగారు లేకపోయినా ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా చేసుకోగలుగుతా. కానీ ఇంపార్టెంట్ సేవలో వాడబడ్డానికి అవకాశాన్ని ఒక సేవకునిగా నేనేం చేయాలి? కల్పించాలి. తను కూడా బాధ్యత మోయగలగాల, సేవ భారం మోయగలగాల. ఎందుకనంటే స్త్రీలైన మీ అందరి భారం కూడా భరించగలగాల. ఒక పాస్టర్ గారుగా మీ సమస్యలు, మీకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్, మీకున్న బాధలు చెప్పుకొని చక్కగా మీరు ప్రార్థన చేయించుకోవచ్చు. ఈ రోజుల్లో పాస్టర్ లేరు, చెప్పుకుందా అన్నామా గిల్లాలంగా. కొంతమంది వస్తారు పాస్టర్ దగ్గర కూర్చుంటారు, కొంతమంది పోయి గిల్లాలి, ఆమె ఇట్లా, ఈమె ఇట్లా, అది ఇట్లా, ఇదే బతుకో. నువ్వు పాస్టర్ గారి దగ్గరకు వచ్చావనుకో, అమ్మా నా కోసం ప్రార్థన చేయమ్మా, నా సమస్య ఇలాగుందమ్మా, ఏమైనా సలహాలు ఇమ్మా అని పదం రావాలి, ప్రార్థన చేయించుకోవాలా. ఇక్కడ స్త్రీలు ఎవరైనా వస్తారు, మీరు వస్తారు, వచ్చినప్పుడు ఏం చేయాలా? మీరు ముసలమ్మ ముచ్చట్లు పెట్టకండి. ఏ ముచ్చట్లు? ముసలమ్మ ముచ్చట్లు పెట్టద్దు. నువ్వు చక్కగా ఏం చేయాలా? నీ ప్రాబ్లం ఉంటే, నీ సమస్య ఉంటే, ఏదైనా పర్సనల్ ప్రాబ్లం ఉంటే చెప్పుకో. లేకపోతే పాస్టర్ నన్ను అమ్మగారిని కూర్చోబెట్టుకోండి, భర్త ఏ ప్రాబ్లంలో ఉన్నాడా, భర్త ఏమైనా సమస్యలో ఉన్నాడా, పిల్లలు ఎలాగున్నారు, కూర్చొని చక్కగా మాట్లాడుకొని ప్రార్థన చేయించుకోవడం ఇవి మంచిదా కాదా? చెప్పండి అమ్మా, మంచిదా కాదా? చాలా మంచిది. అందుకే ముగిస్తూ చెప్పే మాట, స్త్రీలైన వారలారా, మీరు ఇంట్లో పనిచేసేకి వచ్చినా, లేకపోతే మీరు కార్యక్రమాల్లోకి వచ్చినా, ఎప్పుడైనా ఇంటి దగ్గరకు వచ్చినా, మీరు బయటి సమస్యలు ఏమి చెప్పకండి అమ్మగారికి. నీ సమస్య చెప్పుకో, నీ బాధ చెప్పుకో, నీ కష్టం చెప్పుకో, నీ ఏడువో. వారు దేవునికి ప్రార్థన చేస్తారు. నీ యొక్క ఆత్మీయ బిడ్డలుగా కన్నీరు కార్చి ప్రార్థన చేయటం వలన ఆ దేవుడు ప్రార్థన విని నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేస్తాడు? అద్భుతమైన కార్యాన్ని ప్రభు చేస్తారు. అందుకే కొన్ని సందర్భాలు అమ్మగారిని గద్దిస్తారు. నవ్వొద్దండి, స్త్రీలతో ఎవరితో నవ్వద్దు. ఎందుకంటే వాళ్ళు లోకు కడతారు. ప్రేమ చూపించడం తప్పు కాదు, ఎక్కువ మాట్లాడడం తప్పు కాదు, కానీ దాన్ని లోకు తీసుకుంటే నువ్వేమైపోతావు? నిజమా కాదా? లోకు తీసుకోకూడదు. మనం ఎంతట్లో ఉండాలా, ఒక అభిషేకం పొందిన వాళ్ళతో ఎంతట్లో ఉండాలి, అంతట్లోనే ఉండాలి. అంటే క్రమాన్ని నేర్చుకోవాలి. ఎందుకు క్రమం నేర్చుకోవాలంటే, పద్ధతి నేర్చుకోవాలంటే, నీవు ఇప్పుడు నాకు ఎలాగైతే గౌరవాన్ని ఇస్తున్నారో పాస్టమ్మ గారు కూడా అలాంటి గౌరవమే, అలాంటి వాటిని చెందేటట్లుగా చేయాలి. ఎందుకంటే అమ్మ అందరితో నవ్వుతూ మాట్లాడుతుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నీ కోపంగా ఉంటాను కదా, అమ్మ కోపంగా ఉండి మేము కోపంగా ఉంటే మీరు పిచ్చోళ్ళు అయిపోతారు. అవునా కదా? అవునా? అమ్మ ఏం చేస్తుంది? ప్రేమతో మాట్లాడదు. కానీ ప్రేమతో మాట్లాడుతుందని లోకు కట్టద్దు. ఏం చేయకండి, లోకు కట్టకూడదమ్మా. వారి మీద అభిషేకం ఉంటుంది, వారిని ప్రేమించాలి, మనం వారికి గౌరవాన్ని ఇవ్వాలా. ఏం చేయాలా? గౌరవాన్ని ఇవ్వాలా. అయ్యే కాదులే, అమ్మనే కదా అంటే అమ్మనే కదా అని తక్కువ రూపు అట్లా ఎవరు చేయకండి. మీరు మీ తల్లిగా ఒక చక్కటి స్థితిని, మీరు గౌరవాన్ని ఇచ్చి చక్కగా నేర్పించుకోండి, ప్రార్థన చేయించుకోనండి, మీ కుటుంబం గురించి చెప్పుకోండి, చక్కగా ఉండండి. ఇదిగో నువ్వు యేసు పాదాల దగ్గర కూర్చుంటే, యేసు పాదాల దగ్గర కూర్చొని నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఎన్ని లాభాలు ఉన్నాయి? 5 లాభాలు ఉన్నాయి. నంబర్ 1 అమ్మా, ఆమె పెనిమిటి. చెప్పండి, పెళ్ళైన వాళ్ళు మాత్రం చెప్పండి, నా భర్త నన్ను. చెప్పండి, పెళ్ళైన వాళ్ళు చెప్పండి అమ్మ తల్లులు, గట్టి చెప్పండి, నా భర్త నన్ను నమ్మును. ఇంకా రెండవది, అష్టమి గారు మీరు చెప్పచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, నా భర్త నన్ను. నా భర్త లాభానికి ఏం కలగదు? వెలితి ఓ ఎలకలాగా మారి, కొక్కులాగా, పంది కొక్కులాగా ఏం చేయొద్దు. షాపులు, గోపి, ఇవి
బిర్యానీ, కొండ బిర్యానీలను తినమాకండి పందుల్లాగా. అర్థమైందా? మంచిగా బతకండి, కొంచెం 2 నాళ్ళు బతకండి. నెక్స్ట్ మేలే చేస్తుంది. నంబర్ 4 దేశ పెద్దలతో కూడా. నంబర్ 5 భయభక్తులు కలిగి కొనియాడబడుతుంది. ఒకవేళ మాకు పెళ్ళిళ్ళు కాలేదు కదా, మాకు భర్తలు లేరు కదా, దరిద్రం లేదు భర్తలు లేరు కాబట్టి అనుకోకండి. మీ పిల్లలకి మీరు ఏం చేయాలా నేర్పించండి. దరిద్రం పోయిందంటే పోయిందని విడిచిపెట్టండి. స్వాతంత్రులు కాదు, మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం మీరు ఏం చేయాలా? జ్ఞానోపదేశాన్ని కలిగజేయాలి. ఎందుకంటే ఒక మాట ఉంది, కృపగల ఉపదేశము తన పిల్లలకి ఏం చేస్తుందంట? బోధిస్తుంది. నీ పిల్లల విషయంలో ఆలోచన చేయాలా. కాబట్టి చాలా చక్కగా ఉండండి. మనం దేవుని సన్నిధికి వచ్చి వాక్యాన్ని వింటే జ్ఞానం వస్తుంది. రాకపోతే బయటల్లో సలహాలు తీసుకొని బయటల్లో మాటలు ఏంటంటే మన మైండ్ చెడిపోతుంది. బయట మాటలు దేవుని సన్నిధికి పోకోకుండా నిన్ను ఏం చేస్తుంది తెలుసా? పాడు చేసి బలహీనురాలుగా లోకానుసారంగా జీవించేటట్లుగా చేస్తాయి బయట మాటలు. అందుకే దేవునితో ఉన్న సంబంధం, దేవుని సన్నిధితో ఉన్న ఆ సంబంధాన్ని, ఆ సహవాసాన్ని ఎప్పుడు నువ్వేం చేయొద్దు, విడిచిపెట్టద్దు. ఈ మందిరంలో ఏ ప్రార్థన జరిగినా నువ్వు ఖచ్చితంగా ఉండాలి. ఏం చేయాలమ్మా? ఖచ్చితంగా ఉండాలి. అట్లా చక్కగా ఉండండి. అది ధన్యత, ఆశీర్వాదం, సన్నిధి ప్రభు మీ అందరికీ అనుగ్రహించును గాక. ప్రభు మీకు తోడై ఉండును గాక. అందరూ లేచి నిలబడదాం. దైవాత్మారమ్మో నా తనువు నవ్రాలుమో, దైవాత్మారమ్మో నా తనువు నవ్రాలుమో, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపు, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపు. చప్పట్లు కొడదాం. చప్పట్లు, స్తోత్రములు. పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి. పాడాలి. అలా నీడను మోకరిద్దాం. ఒకసారి మోకాళ్ళ మీద ఉండి, తండ్రి ఈరోజు చెప్పబడిన ఈ వాక్యాల ద్వారా నన్ను బలపరుచున్నాయన అని చెప్పండి. త్వరగా చెప్పండి. లేట్ చేయకండి, లేటుగా చేయకండి. తండ్రి మీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మ తండ్రి మీకు స్తోత్రములు చెల్లించొచ్చున్నాను. నీ కృప చూపించుమని అడుగుచున్నాను తండ్రి. నా జ్ఞానము దయచేయి నాయనా ప్రభా, జ్ఞానము దయచేయి ప్రభా. నీ సహాయమును చెయ్యి నాయనా. ప్రార్థన చేయండి, అందరూ చేయండి. తండ్రి మీకు స్తోత్రములు. తండ్రి మీకు స్తోత్రములు నాయన. నీకున్న సమస్య, నీకున్న కష్టం, నీకున్న బాధ దేనినైనా కట్టుకోవాలంటే జ్ఞానము నీకు